హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికీ శుభవార్త. మన రైతన్నలు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చే డబ్బు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ వేచి చూపు తీరిపోయింది. ఈరోజే పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బు రైతు బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇది అధికారికంగా ప్రకటించబడింది. ప్రధాని మోదీ గారు ఈ విడత నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ విడత ద్వారా దాదాపు 9 కోట్ల మించిపోయే రైతులకు 20,000 కోట్లకు పైగా నిధులు బదిలీ కానుండలో డబ్బులు చేరుతున్నాయి. ఇంకా కొందరి ఖాతాల్లో రాలేదంటే భయపడక్కర్లేదు. బ్యాంక్ ప్రక్రియ వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు. మీకు డబ్బు వచ్చిందా లేదా, రావాల్సి ఉందా అని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయిన pmkisan.gov.inలోకి వెళితే ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ద్వారా చెక్ చేయొచ్చు. మీ స్టేటస్లో డబ్బు జమ అయిందా లేదా అనే వివరాలు క్లియర్గా కనిపిస్తాయి. డబ్బు రావడం ఆలస్యమైతే మీ ఆధార్ నెంబర్, భూమి వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. అవసరమైతే మీ గ్రామ వాలంటీర్ లేదా స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, పెన్షన్ తీసుకునేవారైతే అర్హత ఉండదు. ఎలిజిబుల్ అయిన రైతులందరికీ సంవత్సరానికి 3 విడతలుగా 6,000 రూపాయల మేరకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేస్తారు. ఇది రైతులకు ఎంతో ఉపశమనం ఇచ్చే పథకం. రైతులు తమ ఖర్చులకు కొంత ఊపిరి పీల్చుకోగలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రోజు నుంచే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ కావడం ప్రారంభమవుతుంది. కొందరికి ఇది 1-2 రోజుల్లో ఆలస్యంగా కూడా రావచ్చు. మీరు వెంటనే మీ ఖాతాలో చెక్ చేసుకోండి. డబ్బులు రాలేదంటే కారణం ఏంటి అనేది తెలుసుకోండి. అప్పటికప్పుడు సమస్య ఉంటే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ పథకాన్ని చాలా పారదర్శకంగా అమలు చేస్తోంది. ఎలాంటి మోసాలు లేకుండా నేరుగా డబ్బు రైతు ఖాతాల్లోకి చేరడం ఇదే పథకం ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.